వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి. ఇది వెంకటేశ్వర స్వామి మంగళాశాసనం, ఆశీర్వచనాలు అందించేటప్పుడు చెప్పేటువంటి శ్లోకం. ఏమంటున్నారంటే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి. ఇది వెంకటేశ్వర స్వామి వారికి అన్వయమవుతుంది, భక్తులకు కూడా అన్వయమవుతుంది. వక్త్రాబ్జే అంటే ముఖపద్మంలో, ముఖ కమలంలో భాగ్యలక్ష్మి. ఆ భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శనం చేస్తే భాగ్యలక్ష్మి. అందుకనే మనం ముఖానికి బొట్టు పెట్టుకునేది, ఎవరైనా సరే బొట్టు పెట్టుకోవాలి. విభూతి కానీ, గంధము కానీ, కుంకుమ కానీ, ఏదో ఒకటి, సింధూరం. స్వామిజీ వారు ఇప్పుడు తిలకం అందరికీ అందించారు. అట్లా ఆ తిలకం కానీ ఏదో ఒకటి ముఖానికి పెట్టుకోవాలి. ఎందుకు అంటే అది మంగళద్రవ్యం, సౌభాగ్యం. మన ముఖంలో మాంగళ్యం ఏమీ లేదు. ఒట్టి ముఖం చూస్తే, చిన్నప్పుడు ఏ బొట్టు పెట్టుకోకుండా ఎవరైనా కనిపిస్తే, భాగవతర్ గారని ఒక ఆయన ఉండేవారు ఆశ్రమంలో. కొంతమంది సీనియర్ డివోటీస్ తెలుసు. ఏ కుక్క నాకింది నీ ముఖము అని అడిగేవాడు ఆయన. ఇదే అడిగేవాడు. ఏ కుక్కతో నాకిచ్చుకొచ్చావు నీ ముఖాన్ని అని అడిగేవాడు ఆయన. ఇదే. ఎందుకంటే ముఖానికి ఏం లేదే. ముఖానికి ఏమీ పెట్టుకోకుండా మనం కనిపించకూడదు. మనల్ని చూసే వాళ్ళకి, మనకి కూడా మంచిదవ్వాలి అంటే మనం ముఖానికి ఏదైనా ఒక బొట్టు పెట్టుకోవాలి. లేదంటే ఏంటో అండి, వీళ్ళ ముఖం చూసి వెళ్తే పని కాలేదు అంటారు. రేపటి నుంచి ముఖమే చూడరు. ఎందుకంటే ముఖానికి ఏమి పెట్టుకోవాలా. ఇప్పుడు భర్త ఉన్నవాళ్ళు కుంకుమ, భర్త లేని వాళ్ళు విభూతి పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ముఖానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళు అనే ప్రశ్న లేకుండా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది లేకుండా, చిన్నప్పటి నుంచి కూడా మనం ముఖానికి ఆ తిలకం కానీ, గంధం కానీ పెట్టడం. ఎందుకంటే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి. ముఖంలో భాగ్యలక్ష్మి ఉంటుంది. అక్కడ మనకి చాలా ముఖ్యమైన నాడి ఒకటి ఉంది ఆజ్ఞాచక్రంలో. అక్కడి నుంచి పైకి, అక్కడికి చక్రాలన్నీ అయిపోతాయి. అక్కడ మనం దాన్ని మూసి ఉంచటం అది చాలా ముఖ్యం. ఇలా మనం ఈ అనామిక అంటారు, అంటే ఈ ఉంగరం పెట్టుకునే ఉంగరపు వేలు కానీ, లేకపోతే మేరు మధ్య వేలు కానీ, ఈ రెండిటితో మనం గంధము, కుంకుమ, విభూతి పెట్టుకునేది పద్ధతి. అందుకనే ఎందుకు అంటే దాంతో మనకి ఐశ్వర్యం, దాంతో మనకి ఆరోగ్యం,